హిట్ సినిమాలతో జోష్ మీదున్న ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవకుశ దసరాకి విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన విలన్ పాత్రను జైను ప్రేక్షకులకు పరిచయం చేశారు కూడా. సినిమాలో ఈ పాత్ర ఎంత భయానకంగా ఉండబోతుందో మనకు చెప్పకనే చెప్పారు. జై పాత్రకు ఊపిరి సరిగ్గా తీసుకోలేని జబ్బు ఉంటుందట. అందుకే ఎన్టీఆర్ కొంచెం నత్తుగా మాట్లాడతాడట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటువంటి పాత్ర లక్షణాలున్న విలన్ పాత్రను చెప్పాడని, దాన్ని ఎన్టీఆర్ జై లవకుశలో వాడేశాడని రూమర్ గట్టిగానే వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ కూడా ఇలానే చేశాడు. ఒక ఫేమస్ ఇంగ్లీష్ సినిమా విలన్ పాత్రలో కొన్ని లక్షణాలు జూలైలో సోనూ సూద్ పాత్రకి మార్చి హిట్ కొట్టాడు. ఆ సినిమాలో సోనూ సూద్ కు నత్తి ఉంటుంది. ఇక మన సినిమాలో సాధారణంగా రావణ, దుర్యోధన లక్షణాలున్న పాత్రలు విలన్ గా రాస్తారు. ఇప్పుడు వస్తున్న జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర యాస, కట్టు, నడత అన్ని కొత్తగానే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఒక ముస్లిం తెలుగులా మాట్లాడి కొంచెం నత్తి ఉన్నట్లు కనిపించాడు. ఈ నత్తి పూరి జగన్నాథ్ రాసిన పాత్రలో లాగా ఉందని ఆయన టీం అభిప్రాయపడుతుంది. పోనీ ఎన్టీఆర్ దాన్ని తీసుకున్నాడా అనుకున్నా ఇక్కడ ఎన్టీఆర్ దాన్ని తెలివిగా వాడాడని చెప్పాలి. అయినా ఇలా ఒక పాత్ర కారణంగా సినిమాలు హిట్ కావు కదా. సినిమా హిట్ అయితే ఆ రోల్ పాపులర్ అవుతుందంతే. స్టోరీ లేకుండా విలన్ రోల్ ని గొప్పగా చూపించిన మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదు కదా. ఏదేమైనా ఈ నత్తి టాపిక్ మరీ అంత పెద్ద విషయంలా కనిపించడం లేదు. కాబట్టి అభిమానులు పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదేమో. ఎవరమ్మా? మైకల్. మదన్. కామరాజు. ఏం చేస్తుంటావు? నేను మీ ఫేవరెట్ ఆర్జే తోప్పుగాడు మైక్. దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. గాలికి తిరుగుతా, దమ్ము మందు కొడతా, వచ్చిపోయే అమ్మాయిలకి బీట్లేసే బేవార్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు కదా.